Hi everyone. Today we are going to discuss about preparation of financial statements in the case of non-profit organizations. Business organizations are broadly classified into two types: commercial organizations and non-commercial organizations. ఈ కమర్షియల్ ఆర్గనైజేషన్స్ మెయిన్ మోటివ్ ఏంటంటే ప్రాఫిట్ ఓరియంటెడ్ అన్నమాట. అది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అయితే ఇట్ ఈస్ నాన్ ప్రాఫిట్ ఓరియంటెడ్. Examples: these charitable organizations, religious organizations like TTD, ISKCON Temple, and next clubs, sports associations. Example: BCCA. ఇవన్నీ కూడా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అన్నమాట. These organizations are not profit oriented, but during the course of its business activities, if any of the profit generated, it must be utilized that profit only for the purpose of growth and development of that respective business organization. అంటే ఇక్కడ మీరు బిజినెస్ క్యారీ అవుట్ చేస్తున్నప్పుడు ప్రాఫిట్ రావాలి అనే ఇంటెన్షన్స్తో ఈ ఆర్గనైజేషన్ బిజినెస్ యాక్టివిటీస్ ఏమి క్యారీ అవుట్ చేయదు. బట్ ఆ క్యారీ అవుట్ చేసే క్రమంలో కనుక ఏదైనా ప్రాఫిట్ జనరేట్ అయితే ఆ ప్రాఫిట్ని కంపల్సరీగా ఫర్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద బిజినెస్ ఆర్గనైజేషన్ రెస్పెక్టివ్ బిజినెస్ ఆర్గనైజేషన్ కోసమే యూటిలైజ్ చేయాలి. అండ్ నెక్స్ట్, ఇన్ ఏ కమర్షియల్ బిజినెస్ ఆర్గనైజేషన్, ఒక కమర్షియల్ బిజినెస్ ఆర్గనైజేషన్లో ఏదైనా ప్రాఫిట్ వస్తే దట్ ప్రాఫిట్ కంప్లీట్లీ టేకెన్ అప్ బై ద ఓనర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. అదే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో ఏదైనా ప్రాఫిట్ జనరేట్ అయితే దట్ ప్రాఫిట్ కెనాట్ బి టేకెన్ బై ద మెంబర్స్ ఆఫ్ సచ్ ఆర్గనైజేషన్స్. నెక్స్ట్, NPOs records the transactions in cash basis only. ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఎప్పుడు కూడా క్యాష్ బేసిస్లోనే దాని యొక్క బిజినెస్ ఆర్గనైజేషన్స్లో ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎప్పుడైతే క్యాష్ బేసిస్లో రికార్డ్ చేస్తున్నామో ఒక క్యాష్ బుక్ను మాత్రం మెయింటైన్ చేస్తాయి తప్ప జర్నల్ ఎంట్రీస్ రికార్డ్ చేయడం, నెక్స్ట్ లెడ్జర్ ప్రిపేర్ చేయడం, సబ్సిడరీ బుక్స్ ప్రిపేర్ చేయడం అట్లానే కాంటెస్ట్ ఏమి కూడా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ క్యారీ అవుట్ చేయవు. అంటే ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఓన్లీ వన్ రికార్డ్ విల్ బి మెయింటైన్డ్, దట్ ఈస్ వాట్ క్యాష్ బుక్. ఈ క్యాష్ బుక్లో మాత్రమే అవి క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఆన్ క్యాష్ బేసిస్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. So it prepares only cash book, but still these organizations also needed to prepare final accounts to provide true and fair view of its operations. ఇది క్యాష్ బేసిస్లో క్యాష్ బుక్ మాత్రమే ప్రిపేర్ చేసిన ఈ ఆర్గనైజేషన్స్ కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలి, ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ అన్నది రిప్రజెంట్ చేయాలి. మరి జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్ ఇట్లాంటి ఏమీ ప్రిపేర్ చేయకుండా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా ప్రిపేర్ చేయడం? అక్కడే దీస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఎ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఆర్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 3 స్టేట్మెంట్స్. ఒకటి రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్, అండ్ నెక్స్ట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, అండ్ నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్. These are so in order to ensure transparency and avoid misappropriation of the assets, NPOs, non-profit organizations, are also needed to prepare financial statements for which it prepares receipts and payments account, income and expenditure account, and also balance sheet. That is what we discussed earlier, that financial statements of an NPO are classified into 3:1. What is one? First, it is receipts and payments account, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఈ రిసిట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ మెయిన్గా దేని మీద ఫోకస్ చేస్తుందంటే టు డిటర్మైన్ ద క్యాష్ ఇన్ఫ్లోస్ అండ్ క్యాష్ అవుట్ఫ్లోస్. అదే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ హెల్ప్స్ ఇన్ డిటర్మినేషన్ ఆఫ్ వెదర్ సచ్ అన్ ఆర్గనైజేషన్ గెట్ సర్ప్లస్ ఆర్ డెఫిసిట్ ఆన్ క్యారింగ్ అవుట్ ఆఫ్ ఇట్స్ బిజినెస్ ఆపరేషన్స్. ఫైనల్లీ ద బ్యాలెన్స్ షీట్ షోస్ ది ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద non-profit organization. ఈ రిసిట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఇట్ రిప్రజెంట్స్ ద క్యాష్ బుక్. అంటే జనరల్గా క్యాష్ బుక్ మాత్రం మెయింటైన్ చేస్తుంది అండ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా క్యాష్ బేసిస్లో రికార్డ్ చేస్తుంది అనుకున్నాం. దట్ క్యాష్ బుక్లో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ని ఒక సమరీ ఫార్మాట్లో ఒక స్టేట్మెంట్ రూపంలో చెప్తాం. దట్ ఈస్ వాట్ రిసిట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్. అండ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఆఫ్ ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ రిప్రజెంట్స్ the profit and loss account of a commercial organization. ఈ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో మనకేం డిటర్మైన్ చేస్తాం? వెదర్ దెర్ ఇస్ ఎ సర్ప్లస్ ఆర్ డెఫిసిట్ దట్ ఈస్ acquired or earned by the non-profit organization అనేది మనం అందులో డిటర్మైన్ చేయడం జరుగుతుంది.
ఈ రిసిట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఎలా ఉంటుంది? ఈ రిసిట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ సిన్స్ మనం అకౌంట్ అన్నాం కాబట్టి ఇది కంప్లీట్గా టీ ఫామ్లో ఉంటుంది. రైట్ సైడ్ దట్ ఈస్ వాట్ క్రెడిట్ అండ్ లెఫ్ట్ సైడ్ దట్ ఈస్ వాట్ డెబిట్ సైడ్. డెబిట్ సైడ్ మీకు రిసిట్స్ కనబడతాయి అండ్ క్రెడిట్ సైడ్ పేమెంట్స్ అన్నది కనబడడం జరుగుతుంది. ఇక్కడ రిసిట్స్ అన్నాం కాబట్టి ఓన్లీ కొన్ని రిసిట్స్ మాత్రమే ఎంటర్ చేయాలి, కొన్ని రిసిట్స్ ఎంటర్ చేయకూడదు అట్లాంటి కంపల్షన్ లేదు. Receipts, all receipts, the transaction is related to a whether capital nature or revenue nature. It is a receipt, then automatically it must be recorded in the receipts and payments account under receipt side. అంటే ఆ ట్రాన్సాక్షన్ క్యాపిటల్ నేచరా రెవెన్యూ నేచరా అన్నదాన్ని కన్సిడరేషన్ తీసుకోము. If it is a receipt, whether it is a capital nature or revenue nature, it should be recorded on the receipt side. అలాగే పేమెంట్స్ అయినప్పుడు కూడా అది క్యాపిటల్ నేచరా లేదా రెవెన్యూ నేచరా అన్న పాయింట్ కన్సిడరేషన్ తీసుకోము. ఓకే, సో ఆల్ పేమెంట్స్ విల్ బి రికార్డెడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ వెదర్ ఇట్ ఈస్ ఏ క్యాపిటల్ నేచర్ ఆర్ రెవెన్యూ నేచర్. ఫైనల్గా దీనిలో వచ్చిన బ్యాలెన్స్ మనం ఏం చూపిస్తాం? ఇది క్యాష్ బ్యాలెన్స్ ఆర్ బ్యాంక్ బ్యాలెన్స్ బోత్ విల్ బి షోన్ అండర్ రిసిట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్. ఇక్కడ మనం ఆల్రెడీ క్యాష్ బుక్ మనం మెయింటైన్ చేస్తున్నప్పుడు మళ్ళీ రిసిట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ మెయింటైన్ చేయాల్సిన నెసెసిటీ ఉందా? ఎందుకనంటే మెయింటైన్ చేయాల్సిన నెసెసిటీ ఉంది. డ్యూరింగ్ ది ఇయర్లో జరిగినటువంటి వాల్యూమినస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ ద క్యాష్ బుక్. అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్ని ఒక సమ్మరీ ఫార్మాట్లో దట్ రిసిట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో మనం ఏం చేస్తాం? సమ్మరీ ఫార్మాట్లో దాన్ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. So receipts and payments account is a summary form of your cash book. And moreover, it is prepared to identify the inflows and outflows of cash. అంటే ఒక ఆర్గనైజేషన్లో ఎంత క్యాష్ ఇన్ఫ్లో అవుతుంది అలాగే ఎంత క్యాష్ అవుట్ఫ్లో అవుతుంది డ్యూరింగ్ అన్ అకౌంట్ పీరియడ్ అన్నది మనం ఇక్కడ రికార్డ్ చేసి చూపించడం జరుగుతుంది అండర్ సమ్మరీ ఫార్మ్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ receipts and payments account. It is also prepared to get the balance of cash and bank balance. This summary of form of cash book, that is what receipts and payments account lo meeku final ga meeku em telustundi? The balance available with the organization in the cash form and balance at bank anadi manaki determine cheyadam jarugutundi. The cash includes bank transactions. Ikkada cash anangane cash form anangane bank transactions sambandhinchini kuda మనం ఇంక్లూడ్ చేసి చూపించేస్తున్నాం. So ade cash includes bank transactions also. So all transactions which are either in cash or in bank or both will be shown in the summary form, that is receipts and payments account. And next class we will discuss about income and expenditure account. Okay, thank you very much.